నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మినీ మహానాడు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు। కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని తెలిపారు। గ్రీవెన్స్ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని అమలు చేసే విధంగా కృషి చేస్తామన్నారు। వైసీపీ ప్రభుత్వం లాగా కాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు। ఈ మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన నా తల్లి తండ్రి సమానులైన నా కార్యకర్త దేవుళ్ళందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను। ఈ విధంగా మీటింగ్ పెట్టుకొని మనం అందరం కూడా కలవడము మొదటిసారి। అదే విధంగా ఈరోజు గోవర్ధన్ గారు మనకి కడప నుంచి అబ్జర్వర్ గా రావడం జరిగింది। నేను ఇందాక భాగవన్నకి పరిచయం చేస్తూ మా అబ్జర్వర్ అంటే కాదమ్మా మీ ఆప్తుడిని అని చెప్పి అన్న చెప్పడం జరిగింది। ఈరోజు ఈ నియోజకవర్గంలో కొన్ని తీర్మానాలు మనము పార్టీ దృష్టిలో పెట్టడం జరుగుతుంది। అవి ఏంటనేది కూడా చివరిలో మీకు చెప్పడం జరుగుతుంది అన్నారు। మనలో ఉన్న మంచితనం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆవేశంతో మాట్లాడతాం, మనం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చేస్తామో మనకి మంచితనం మరి విపరీతంగా ఎక్కువైపోతుంది, పన్న కష్టాలు కూడా మర్చిపోతాము। ఈరోజు ఈ నియోజకవర్గంలో మామూలుగా బయట అందరూ 5 సంవత్సరాలు ప్రతిపక్షం అని చెప్పి మాట్లాడతారు, కానీ మనది 20 సంవత్సరాల ప్రతిపక్షము। ఆయన నాతో మాట్లాడుతూ మేడం మీరు చాలా ఆవేశంగా ఎప్పుడు మాట్లాడతారు మేడం, ఎప్పుడు మీ ఫేస్ చాలా సీరియస్ గా ఉంటుంది, ఎప్పుడు ఆవేశంగా మాట్లాడతారని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగింది। ఆయనతో నేను ఒకటే మాట అన్నాను, అది ఆవేశం కాదు సార్, నా కార్యకర్తలకి పనులు ఇంకా కావట్లేదనే ఒక బాధతో నేను మాట్లాడడం జరుగుతుంది, అది ఆవేశంగా మీరు తీసుకోవద్దని చెప్పి చెప్పడం జరిగింది। ఎవరైతే పనులు చేయట్లేదో వారిని తీసే కార్యక్రమంలో మనం ఉన్నాం కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది। కానీ ఈరోజు మీ అందరితో కూడా చాలా విషయాలు మన నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఎప్పుడు